వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. రాజధాని పనులతో పాటు స్వాతంత్ర సమరయోధులకి గుర్తింపు ఇచ్చేలాగా కూటమి ప్రభుత్వం సరికొత్త విధానంతో ముందుకెళ్తుంది. ఇప్పటికే అబ్దుల్ కలాం విగ్రహం కూడా విగ్రహ ఆవిష్కరణ కూడా జరిగింది. అయితే తాజాగా ఇవాళ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా కూడా 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని కొద్దిసేపటి క్రితం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి లోకేష్ కూడా ఆవిష్కరించారు. అయితే మొత్తం అంటే ప్రారంభించిన 6 నెలల్లోనే 125వ జయంతి సందర్భంగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని అయితే త్వరగా పూర్తి చేశారు. 26 టన్నుల కాంస్యం, అలాగే 42 టన్నుల ఐరన్తో కూడా ఆ, ఈ విగ్రహం అనేది కూడా ఇప్పటికే మొదలైంది. స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో కూడా ఈ స్టాచ్యూని అయితే నిర్మాణం చేసుకుంది. మొదటి దశ నిర్మాణం పూర్తి అయిపోయింది. కొద్దిసేపటి క్రితం సీఎం, డిప్యూటీ సీఎం లోకేష్ కూడా దీన్ని ఆవిష్కరించారు. అయితే ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, మొత్తం 3 అంతస్తుల్లో ఈ విగ్రహాన్ని నిర్మించారు. పూర్తిగా టూరిజంతో పాటు మ్యూజియం, అలాగే 2 అంతస్తులు ఏముంది, 3 అంతస్తులు ఏముందో కూడా ప్రత్యేకంగా వైకే టీవీ మీకు అందిస్తున్న స్టోరీలో చూద్దాం రండి. శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా కొద్దిసేపటి క్రితం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కూడా విశిష్ట అతిథులుగా వచ్చి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. మొత్తం మనం చూసుకోవచ్చు, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ కొణిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, నారా లోకేష్, అలాగే పివి మాధవ్, పెమ్మసాని చంద్రశేఖర్ లోకల్గా ఉండే ఎంపీ కూడా వచ్చారు. అయితే మొత్తం 3 అంతస్తుల్లో కూడా ఈ కాంస్య విగ్రహానికి సంబంధించిన డెవలప్మెంట్ జరుగుతుంది. అయితే పూర్తిగా 6.8 ఎకరాల్లో ఈ నిర్మాణం జరుగుతుంది. అయితే మొదటి అంతస్తులో పొట్టి శ్రీరాములకు సంబంధించిన జీవిత చరిత్ర తెలిసే విధంగా కూడా ఇప్పుడు యువతకు సంబంధించి ప్రత్యేకంగా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఆయన జీవిత చరిత్ర ఇప్పుడు ఉన్న యువతకు తెలిసే విధంగా కూడా వైకే టీవీ మీకు అందిస్తున్న ఈ స్టోరీలో చూద్దాం రండి. అమరజీవి పొట్టి శ్రీరాములకు సంబంధించి ఇప్పుడు ఉన్న యువతకు తెలిసే విధంగా ఆయన చేసిన త్యాగాలు కావచ్చు, ఆయన స్వాతంత్రంలో, అలాగే పూర్తిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలకు సంబంధించి ఆయన 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారు. ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాము. 1901లో నెల్లూరు జిల్లాలోని పడమటిపల్లిలో గురవయ్య మరియు మహాలక్ష్మి దంపతులకు ఆయన జన్మించారు. తర్వాత ఆ ప్రాంతంలో దాతకలు పరిస్థితులు ఉండటంతో కుటుంబం మొత్తం కూడా మద్రాసులో స్థిరపడ్డట్టుగా కూడా వాళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్తున్నారు. ఇక యుక్త వయసులో ఉన్న పొట్టి శ్రీరాములు ఫోటో కూడా మనం చూసుకోవచ్చు. దాంతోపాటు పొట్టి శ్రీరాములతో కాలేజీ ఉపాధ్యాయులకు సంబంధించిన ఫోటో మనం చూస్తున్నాము. పొట్టి శ్రీరాములు బొంబాయిలో చదివిన శానిటరీ ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన అప్పటి ఫోటోను కూడా మనం వైకే టీవీ ప్రేక్షకుల వాళ్ళ కోసం, అలాగే ఇప్పుడున్న యువత ఆయన జీవిత చరిత్ర తెలుసుకునే విధంగా కూడా ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తున్నాం. ఇక విశాఖపట్నంలో పొట్టి శ్రీరాములు ప్రేమ సమాజం దర్శించుట, అప్పుడు గాంధీ కావచ్చు, సబర్మతి ఆశ్రమాన్ని కూడా ఆయన సందర్శించారు. దానికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్, అలాగే శ్రీరాములు గారు ఉపవాసము చేసిన వార్ధాలో గాంధీ గారి సేవాశ్రమం అనేది కూడా ఫోటో ఎగ్జిబిషన్లో ఉంది. నిర్మాణ కార్యక్రమాల్లో పొట్టి శ్రీరాములు గారు కింది వరుసలో ఉన్నారు. ఆ ఫోటోలో కూడా మనం చూసుకోవచ్చు. ఇంకా పొట్టి శ్రీరాములు గారు మహాత్మా గాంధీకి భక్తుడు. కొమరవోలులో యోర్నేని సుబ్రహ్మణ్యం స్థాపించిన గాంధీ ఆశ్రమంలో చేరారు. మహాత్మా గాంధీతో కలిసి ఉప్పు సత్యాగ్రహం, ఫిట్ ఇండియా ఉద్యమం వంటి అనేక ఉద్యమాలలో ఆయన పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఇప్పుడు యువతకు తెలిసే విధంగా కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. శ్రీరాముని భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని 1930 ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళారు. 1941 అలాగే 1942 మధ్య కాలంలో వ్యక్తిగత సత్యాగ్రహం మరియు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 3 పర్యాయాలు ఆయన జైలుకు వెళ్ళారు. ఆయన జైల్లో ఉన్న విజువల్ కూడా మనం చూసుకుంటున్నాము. హరిజన దేవాలయం ప్రవేశం అనుమతికి నెల్లూరులో వేణుగోపాల స్వామి ఆలయం వద్ద ఉపవాక్ష దీక్ష చేపట్టారు. అంటే దళితులని ఆలయ ప్రవేశం చేయించడానికి ఆయన పోరాటం చేశారు. దానికి సంబంధించింది కాబట్టి మద్రాసులోని అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్మారక భవనం కూడా ఉంది, అది కూడా మనం చూసుకోవచ్చు. కంచి కామకోటి శంకరాచార్యుడు జయేంద్ర సరస్వతి స్వామికి స్మారక భవనములకు కూడా అప్పుడు వచ్చినట్టుగా ఫోటో ఎగ్జిబిషన్ ఉంది. సెంట్రల్ రైల్వే స్టేషన్ వద్ద ప్రత్యేక ఆంధ్ర నిరసన పొట్టి శ్రీరాములు ఉపవాస దీక్షకు సంబంధించి మనం చూసుకోవచ్చు. ఆయన చేసిన త్యాగం కావచ్చు, ఉపవాసాలకు సంబంధించి. పొట్టి శ్రీరాములు ఉపవాస దీక్షలో పరీక్షిస్తున్నట్టు కూడా ఇక్కడ వైద్యులకు సంబంధించింది ఉపవాసం చేస్తున్నారు. ఆంధ్ర
నిరసనకు సంబంధించి ఇక పొట్టి శ్రీరాములు ఆరోగ్యాన్ని కూడా అప్పుడు డాక్టర్ కస్తూరి నారాయణమూర్తి కూడా చెక్ చేస్తున్న విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా అంటే పొట్టి శ్రీరాములు గారికి కూటమి ప్రభుత్వం ఎందుకు అంత ప్రియారిటీ ఇస్తుంది, అమరావతిలో ఇంత పెద్ద ఎత్తున ఆయన విగ్రహానికి కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి ఇంత ఎందుకు ఇస్తుందంటే పూర్తిగా స్వాతంత్ర సమరయోధులకు సంబంధించిన జీవిత చరిత్ర అనేది ఇప్పుడు యువత తెలుసుకోవాలి. దానికి సంబంధించి ఆయనకి సంబంధించి ఇంత గుర్తింపు ఇస్తుందనేది మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు కోసం తీవ్రంగా పోరాడి 1952 అక్టోబర్ 19 నుండి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 58 రోజుల నిరాహార దీక్ష తర్వాత 1952 డిసెంబర్ 15న మరణించారు. అంటే 58 రోజులు ఒక మనిషి ఆహారం ఏమి తీసుకోకుండా ఒక భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ఆయన ప్రాణత్యాగం చేశారంటే మనం పూర్తిగా అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత గొప్ప త్యాగశీలి అనేది కూడా. మార్చి 16న పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర కార్యక్రమంగా జరపాలని గౌరవ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు 2018 మార్చిన ఉత్తర్వులు జారీ చేసింది. అంటే సీఎం చంద్రబాబు 2018లోనే ఆయన పొట్టి శ్రీరాములకి ఎంత గుర్తింపించారనేది కూడా మనం చూసుకోవచ్చు. ఇక పూర్తిగా ఆయన వర్ధంతి సందర్భంగా ఆత్మరార్పణ దినంగా గ్రామాల్లో పట్టణాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరపాలని కూడా సీఎం 2024 డిసెంబర్ 7న సీఎం చంద్రబాబు కూడా ఉత్తర్వులు జారీ చేశారు. దానికి సంబంధించి కూడా ఫోటో ఎగ్జిబిషన్ చూసుకోవచ్చు. ఇక మనం పూర్తిగా అంటే పొట్టి శ్రీరాములకు సంబంధించి గాంధీజీకి రాసిన లేఖలు మనం ఒకసారి స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇది కూడా ఇప్పుడు ఉన్న యువత అనేది వరకు చాలా వరకు తెలుసుకోవాలి. ఇక పొట్టి శ్రీరాములు గారికి గాంధీజీ రాసిన లేఖలు అంటే గాంధీజీతో ఉన్న సాన్నిహిత్యం కావచ్చు, ఆయన పెట్టిన క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం ఇలాంటి అన్ని ఉద్యమాల్లో పొట్టి శ్రీరాములు గారు తమ వంతు పాత్ర పోషించారు. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న యువత తెలుసుకోవచ్చు. ఇక పూర్తిగా మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి సంబంధించి రూట్ మ్యాప్ అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అనేది కూడా ఇలా ఉంటుంది. ఈ విజువల్ కూడా మనం ఒకసారి ఎక్స్క్లూజివ్గా చూసుకోవచ్చు. అంటే భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగం ఉమ్మడి మద్రాసులో ఉన్న తర్వాత ఆంధ్రప్రదేశ్గా విడిపోవడానికి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉండడానికి ఆయన చేసిన ప్రాణత్యాగానికి సంబంధించిన విజువల్స్ ఉన్నాయి. తర్వాత విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మ్యాప్ను కూడా మనం చూసుకోవచ్చు. ఆయన వీరమరణం పొందిన తర్వాత ప్రాణత్యాగం చేసిన తర్వాత పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కూడా అంటే ఆయన పుట్టిన ప్రాంతానికి సంబంధించి ఆయన పేరు పెట్టి ఆయనకి అప్పుడు ప్రభుత్వం కూడా అంత గౌరవం ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే పూర్తిగా ఇప్పుడున్న యువతకు సంబంధించి తెలుసుకునే విధంగా కూడా ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. 58 రోజుల పాటు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేశాడు కాబట్టి 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. దాంతోపాటు 2000 సంవత్సరంలోనే పొట్టి శ్రీరాములు గారి పేరు మీద భారత తపాలా శాఖ వారు ప్రత్యేక స్టాంపును విడుదల చేశారు. ఈ స్టాంపు పొట్టి శ్రీరాములు గారి త్యాగానికి గుర్తు చేసుకుంటూ కూడా వారు చేసిన సేవలు స్మరించుకునేందుకు కూడా విడుదల చేశారు. అంటే భారత ప్రభుత్వం కూడా ఆయనకి ఎంత గుర్తింపు ఇచ్చింది అనేది కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం అటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే ప్రత్యేకంగా మంత్రి లోకేష్ అయితే ఇందులో కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. అంటే కేవలం 6 నెలల్లోనే ఈ స్టాచ్యూని శంకుస్థాపన చేసి మళ్ళీ మంత్రి లోకేష్ చేతుల మీదుగా కూడా ఇది ఆవిష్కరణ జరిగిందంటే కూటమి ప్రభుత్వం ఎంత కమిట్మెంట్తో ఉందో కూడా మనకి అర్థమవుతుంది. పూర్తిగా ఆయన చేసిన ప్రాణత్యాగానికి సంబంధించి అమరావతి రాజధానిలో దాదాపు 125వ జయంతి సందర్భంగా 6.8 ఎకరాల్లో ప్రత్యేకంగా స్మారక స్తూపాన్ని కూడా ఏర్పాటు చేసింది. అయితే మొదటి అంతస్తులో మ్యూజియానికి సంబంధించి ఆయన జీవిత చరిత్ర ప్రస్తుతం ఉన్న యువత తెలుసుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే 2వ అంతస్తు 3వ అంతస్తులో ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయనేది కూడా ఇప్పుడు చూద్దాం రండి. మొదటి అంతస్తులో పొట్టి శ్రీరాములు గారి ఫోటో ఎగ్జిబిషన్, ఆయన జీవిత చరిత్ర తెలుసుకున్నాము. అయితే మొత్తం 3 అంతస్తుల్లో ఈ కాంస్య విగ్రహానికి సంబంధించి మొత్తం 6.8 ఎకరాల్లో నిర్మాణం అయితే జరుగుతుంది. మొదటి దశ అయితే ఇప్పటికే పూర్తయింది, ఇవాళ సీఎం చేతుల మీదుగా లాంచ్ అయింది. 2వ అంతస్తులో మ్యూజియం ఉంటుంది. అలాగే 3వ అంతస్తులో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి రాబోయే యువతకు సంబంధించి ఒక ఆడిటోరియం కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే మొత్తం టోటల్గా ఈ 6.8 ఎకరాల్లో పూర్తిగా డెవలప్మెంట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది, ఇక్కడ వ్యూ ఎలా ఉంటుంది, ఎందుకంటే అటు అమరావతి అనేది డెవలప్ అవుతున్న సిటీ కాబట్టి ఇది పూర్తిగా డెవలప్ అయిన తర్వాత ఈ వ్యూ అనేది ఒక టూరిజం లాగా మారిపోతుంది. దానికి సంబంధించి కూడా వైకే టీవీ మీకు ఆ వ్యూ ఎలా ఉండబోతుందో చూపిస్తుంది. చూద్దాం రండి.
చూడొచ్చు మొత్తం 125వ జయంతి సందర్భంగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని మొదటి దశలో పూర్తి చేశారు. ఆ వ్యూ కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పటి వరకు మొదటి అంతస్తు, అలాగే 2వ అంతస్తు, 3వ అంతస్తులో ఏమేమి నిర్మాణాలు జరుగుతున్నాయో కూడా మనం తెలుసుకుందాం. మొత్తం ఇప్పుడు కాంస్య విగ్రహం పైకి వచ్చాము. ఆ పైనుంచి మనం వ్యూ చూసుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా అమరావతి రాజధాని నిర్మాణం అనేది పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది. దాంతోపాటు అటు టూరిజంని డెవలప్మెంట్ చేస్తుంది. అలాగే ఆ టూరిజం డెవలప్మెంట్తో పాటు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు లాంటి జీవిత చరిత్ర రాజధానిలో గుర్తుండిపోయే విధంగా, అలాగే ప్రస్తుతం ఉన్న యువత తెలుసుకునే విధంగా చాలా కూటమి ప్రభుత్వం అయితే పకడ్బందీగా, అలాగే చాలా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం పొట్టి శ్రీరాములకు సంబంధించి కాంస్య విగ్రహం ఏదైతే 58 అడుగుల కాంస్య విగ్రహం ఉందో, కాంస్య విగ్రహానికి సంబంధించి టోటల్ వ్యూ కూడా మనం చూస్తున్నాము. అంటే స్టార్ట్ చేసిన 6 నెలల్లోనే దీన్ని చాలా సీరియస్గా అటు అమర్జీవి మెమోరియల్ ట్రస్ట్ వారు కావచ్చు, అలాగే కూటమి ప్రభుత్వం కావచ్చు, పూర్తిగా అయితే త్వరితగతిన పనులు కూడా పూర్తి చేసింది. ఇది పూర్తిగా అమరావతి ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న ఏరియా మనం చూసుకోవచ్చు. ఒక పక్క వ్యూ చూసుకుంటే అటు మొత్తం ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించి దాదాపు ఈ సిఆర్డిఏ పరిధి కావచ్చు, అలాగే ఇటు గుంటూరు, కృష్ణ ఈ 2 జిల్లాలకు సంబంధించి మధ్యలో ఈ ప్రత్యేకంగా అమరావతిని ఎంపిక చేశారు. ఇది పూర్తిగా డెవలప్మెంట్ అయిన తర్వాత ఈ వ్యూ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూసుకోవచ్చు. ఎందుకంటే డెవలప్మెంట్ అయిన సిటీలు ఇప్పుడు హైదరాబాద్ బుద్ధుని విగ్రహం ఎలా అయిందో, అంటే అక్కడ టూరిజానికి సంబంధించి ఎలా డెవలప్మెంట్ అయిందో, రాబోయే రోజుల్లో అమరావతి కూడా అలాగే డెవలప్ కాబోతుంది. ఎందుకంటే అటు విజయవాడకు సంబంధించి ఇక్కడ దాదాపు 30 కిలోమీటర్ల వరకు ఇక్కడ ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న ఈ కాంస్య విగ్రహానికి సంబంధించిన లొకేషన్ ఏదైతే ఉందో అది మొత్తం 30 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది. అటు గుంటూరుకు సంబంధించి కూడా ఇది సెంటర్ పాయింట్గా ఉంది. గుంటూరుకు కూడా దాదాపు 25 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంది. దాంతోపాటు అమరావతి ప్రముఖ శైవ క్షేత్రమైన అమరావతి ఇక్కడ 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. దాంతోపాటు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన టెంపుల్స్ కావచ్చు. అంటే ఈ రాజధాని నిర్మాణం అనేది అటు ఔటర్ రింగ్ రోడ్డు, అలాగే ప్రభుత్వ భవనాలు, పూర్తిగా ఒక ఫ్యూచర్ ఇంటర్నేషనల్ సిటీ అనేది కూటమి ప్రభుత్వం రెడీ చేస్తుంది. ఈ పూర్తిగా ఇంటర్నేషనల్ లెవెల్స్లో ఉన్న ఈ సిటీ పూర్తిగా డెవలప్మెంట్ అయిన తర్వాత ప్రస్తుతం ఉన్న ఈ వ్యూ ఎలా అయితే నిర్మాణ పనులు జరుగుతున్నాయో ఈ వ్యూ మాత్రం పూర్తిగా మారిపోతుంది. డెవలప్మెంట్ అయిన తర్వాత ఈ అంతా కూడా ఒక టూరిజం అనేది ఇక్కడ పెరిగిపోతుంది. ఆ టూరిజంని పెంచడంతో పాటు పూర్తిగా ఇలాంటి స్వాతంత్ర సమరయోధులకు సంబంధించి యువతకు తెలుసుకునే విధంగా కూడా కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. మొత్తం 6.8 ఎకరాల్లో కూడా ఈ నిర్మాణానికి ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూమిని కేటాయించింది. శాఖమూరు గ్రామంలో ప్రస్తుతం ఇది వర్క్ కూడా జరుగుతుంది. మనం చూసుకోవచ్చు. కాంస్య విగ్రహం జరిగిన తర్వాత పూర్తిగా ఇటు మొత్తం అటు పార్కు లాగా కావచ్చు, అలాగే పూర్తిగా 6.8 ఎకరాలు అనేది టూరిజం లాగా డెవలప్మెంట్ అవుతుంది. ఆ ఫ్యూచర్లో పొట్టి శ్రీరాములకు సంబంధించిన చరిత్ర యువత తెలుసుకునే విధంగా, రాబోయే తరాలకు గుర్తించే విధంగా, అలాగే పూర్తిగా అమరావతి లాంటి ఒక దేవతల రాజధాని అయిన ఇలాంటి నగరంలో ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా చొరవ తీసుకొని ఇలాంటి ప్రముఖుల వాళ్ళకి ప్రత్యేకంగా స్థలాలు కేటాయించి వారి విగ్రహాలు ఏర్పాటు చేసి, అంటే అటు సిటీని డెవలప్మెంట్ చేస్తున్నారు, ఇటు టూరిజం డెవలప్మెంట్ అవుతుంది. అలాగే స్వాతంత్ర సమరయోధుల గురించి రాబోయే యువతకు తెలుసుకునే విధంగా ముందు చూపుతో ఈ కుటుంబ ప్రభుత్వం అనేది అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అమరావతి పూర్తి స్థాయి నిర్మాణం జరిగిన తర్వాత ఇది ఒక పెద్ద టూరిజం వ్యూ కాబోతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా అటు పక్కన విజయవాడ అమ్మవారి టెంపుల్, అలాగే కృష్ణానది, అలాగే గుంటూరుకు సంబంధించి ఇటు అమరావతి మెయిన్ టెంపుల్కి సంబంధించి అమరలింగేశ్వర స్వామి, అంటే ఇటు అన్నిట్లో కలుపుకొని ఇది ఒక దేవతల రాజధాని అయిన ఇలాంటి ప్రాంతంలో కూడా ఇక్కడ ఇలా డెవలప్మెంట్ చేయడం కూడా అటు ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తున్న విధంగా కూడా 15 ఏళ్ల పాటు ఈ కూటమి ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా అమరావతి రాజధాని అనేది పూర్తవుతుంది. అలాగే ఇప్పటి వరకు ఏదైతే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఏదైతే ఉంది, రాజధాని లేదు, అలాగే రాజధాని నిర్మాణం జరగట్లేదు అంటూ కూడా కొంత ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు కూడా ఒక చెంపపెట్టులాగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. పూర్తిగా రాబోయే రోజుల్లో ఈ కాంస్య విగ్రహం కావచ్చు, అలాగే ఈ ఏరియా మొత్తం కూడా పూర్తిగా డెవలప్మెంట్ అయిన తర్వాత ఒక దేవతల రాజధాని అందుబాటులోకి రాబోతుంది. ఇది ప్రస్తుతం ఈ కాంస్య విగ్రహానికి సంబంధించి ఎలాంటి నిర్మాణం జరుగుతుంది, ఎప్పటికల్లా నిర్మాణం అవుతుంది, పూర్తిగా టోటల్ వ్యూ నిర్మాణం అయిపోయిన తర్వాత ఇది ఎలా ఉండబోతుంది కూడా వైకే టీవీ స్పెషల్ స్టోరీలో చూసాం ఇప్పటి వరకు కూడా.
ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని 125వ జయంతి సందర్భంగా కొద్దిసేపటి క్రితం ఆవిష్కరించారు. అయితే ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులను కూడా సన్మానించారు. మనతో ప్రస్తుతం వాళ్ళు కుటుంబ సభ్యులు ఉన్నారు. బామ్మగారు, ఏం పేరండి మీ పేరు? నా పేరు ప్రొఫెసర్ రేవతి. మీరేమవుతారు పొట్టి శ్రీరాములు గారికి? మనవరాలండి, పెద్ద మనవరాల్ని. తను చిన్న మనవరాలు, ఇది ముని మనవరాలు. ఎలా ఉంది మీకు ఇవాళ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంత గుర్తింపు ఇచ్చింది పొట్టి శ్రీరాములు గారికి, మీకు ఎలా ఉంది? మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయనకు గుర్తింపు వచ్చింది. ఇంతవరకు ఎవరూ గుర్తించలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా చాలా బాగా చేశారు. మా కుటుంబ సభ్యులందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఆయన చేసిన త్యాగానికి ఫలితం ఇప్పుడు తెలుస్తూ ఉందని మాకు అనిపిస్తుందండి. అంటే పొట్టి శ్రీరాములు గారితో మీరు అతనితో ఆయనతో ఉన్నప్పుడు ఒక చిన్న అనుభూతి ఏంటి మీకు, గుర్తుండిపోయే అనుభూతి? అంటే గుర్తింపు అంటే మా అమ్మ నాన్నగారు కూడా తాతగారితో పాటే ఉండేవారు. మన ఫ్రీడమ్ స్ట్రగుల్లో కూడా యాక్టివ్గా ఉండేవారు. ఆ 58 రోజులు మా నాన్నగారు, మా అమ్మగారు, మా చెల్లెలు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఎందుకంటే తాతగారు మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మా నాన్నగారు గొల్లపురంలో ఉద్యోగానికి వెళ్ళారు. ఫ్యామిలీని చూసుకోవాలి కదా. ఆ టైంలో ఏమైంది, తాతగారు ఇంటికి వచ్చారు. నాకు అప్పుడు 10వ సంవత్సరం. తాతగారు వచ్చి మా నాన్నగారితో మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇట్లాగా మెడ్రాస్లో సత్యాగ్రహం చేస్తున్నా, నువ్వు రావాలి అని. ఎందుకంటే మా నాన్నగారు ఎప్పుడు చేదోడు వాదుడుగా ఉండేవాళ్ళు ఆయనతోటి. నాకు అప్పట్లో ఈ సత్యాగ్రహము ఏమీ తెలియదు. మెడ్రాస్కు వెళ్తున్నా అంటే మెడ్రాస్కి వెళ్తున్నారు, మా నాన్నగారిని కూడా రమ్మంటున్నారు అని అనుకున్నాం. తర్వాత అన్ని సంగతులు తెలిసాయి. మా నాన్నగారు చెప్పారు ఎందువల్ల సత్యాగ్రహం. కొంత వయసు వచ్చిన తర్వాత అన్నీ తెలుసుకున్నాం అనమాట. ఆయన దీనివల్లనే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ రావడం, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, తర్వాత అన్ని భాషా ఇది రాష్ట్రాలు రావడం మాకు చాలా గర్వంగా ఉంది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ గుర్తింపు అనేది ఫస్ట్ టైం వచ్చింది. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. చాలా సంతోషంగా ఉంది మాకైతే. మరొక మనవరాలు ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడదాము. బామ్మగారు చెప్పండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంత గుర్తింపించింది, కుటుంబ సభ్యులను సన్మానించింది, ఆయన చరిత్రను కూడా భావి తరాలకి గుర్తుండిపోయే విధంగా చేసింది. మీకు ఎలా ఉంది అనుభూతి? మాకు ఇన్నేళ్ళు గవర్నమెంట్ ఏమీ చేయను, కానీ ఇప్పుడు ఆయన సంబంధం ఇస్తున్నారు కాబట్టి నాకు సంతోషం, చాలా సంతోషం ఉంది. ఆయన పేరు 10 మందికి తెలిసేటట్టు చేస్తున్నారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు చేసింది చాలా సంతోషంగా ఉంది నాకు. ఇన్నేళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు అయితే చాలా బాధ అనిపించింది. అంత కష్టపడి ఆయన ఉపవాసం చేసి ఆయన ప్రాణాలు త్యాగం చేస్తే విడిపోయింది ఏంటా ఆంధ్రప్రదేశ్ అని అనిపించింది. కానీ ఇప్పుడు ఈయన తీసుకున్న ఇంపార్టెన్స్ తోటి మాకు చాలా సంతోషం అనిపిస్తుందండి. అంటే ఇంకా రాబోయే రోజుల్లో ప్రభుత్వం తరపున కావచ్చు తెలుసుకుంటారు కదా ప్రజలు అందరూ, ఈయన చేసిన త్యాగం గురించి తెలుసుకుంటారు కదా, అదే మాకు సంతోషం అనమాట. ఇంతవరకు ఎవరు గమనించుకోలేదని అనిపించింది మాకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాని గురించి చేస్తున్నారు కాబట్టి ప్రజలకి, మిగతా వాళ్ళకి తెలుస్తుంది. వచ్చే చిన్నపిల్లలకి కూడా ఈయన త్యాగం చేయబట్టే మనకు తెలుగుదేశం అంటూ వచ్చింది, తెలుగు రాష్ట్రం అంటూ వచ్చిందని చెప్పేసి సంతోషంగా అనిపిస్తుంది నాకు. అయితే మనతో స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మనవరాలతో మాట్లాడాం, ముని మనవరాలు కూడా ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడాం. మేడం, ఏం పేరు? మీ పేరు? కుందా ప్రతిభ అండి. ఏం చేస్తుంటారు మేడం మీరు? సురేంద్రపురి చూసుకుంటారండి, మేనేజింగ్ డైరెక్టర్ సురేంద్రపురి. మేడం, అంటే ఇప్పుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గురించి చెప్తున్నప్పుడు కానీ మీకు ఎలా ఉంటుంది ఒక ముని మనవరాలుగా? ఫస్ట్లీ అండి చాలా హ్యాపీగా ఉంది. ఇంత రికగ్నిషన్ ఇచ్చి ఇంత బాగా దాన్ని చేశారు స్టాచ్యూ అంతా. సో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ 58 feet అన్నది ఎంత మంచిగా కట్టారంటే అసలు ఆ స్టాచ్యూ ఇన్ 108 days is what they've made it. I think it's a great challenge and beautifully kept in the center here. థ్యాంక్ యూ సో మచ్. మా ఫ్యామిలీ మొత్తం కూడా వీఆర్ ఎంతో హ్యాపీగా ఉన్నామండి. మనవరాలు కావచ్చు, మునిమనవరాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొట్టి శ్రీరాములు గారికి ఇంత గుర్తింపించారు. అలాగే భావితరాలకి ఆయన త్యాగం గురించి మరింత తెలుసుకోవాలి. అలాగే పాఠ్యాంశంలో కూడా ఆయన జీవిత చరిత్రని విద్యార్థులకి పాఠం రూపంలో కూడా పెట్టాలంటూ కూడా కోరుతున్నారు. ఇది ఇవాళ అమరావతిలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ప్రత్యేకంగా సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా సన్మానించారు. వాళ్ళు కూడా చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. శ్రీరాములు
125వ జయంతి సందర్భంగా కొద్దిసేపటి క్రితం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్ మీద కూడా ఆ కాంస్య విగ్రహం కూడా అమర్జీవి పొట్టి శ్రీరాములు గారిది అయితే ఓపెన్ చేశారు. దీనికి మొత్తం కర్త కర్మక్రియ అయిన రాకేష్ ఉన్నారు మనతో మాట్లాడడానికి. అసలుకి పూర్తిగా రాకేష్ గారు, అసలుకి మొదటి దశ నిర్మాణం ఇంత త్వరగా పూర్తి అయ్యింది, అసలు ఎక్స్పెక్ట్ చేశారు ఇంత త్వరగా పూర్తి చేసి సీఎం గారి చేతుల మీద ఓపెన్ చేస్తారని? ఎక్స్పెక్ట్ చేయటం కాదండి, మేము టార్గెట్ పెట్టుకొని పనిచేసాం. మేము శంకుస్థాపన చేసిన రోజు మొదటి రోజే కనుక మీరు కనుక యూట్యూబ్లో ఉన్న మా లైవ్ లింక్ చూసినట్టయితే మార్చి 16వ తారీఖు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా 58 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పాం. ఆ రోజు చాలామంది ప్రతిపక్షాలు, మా వ్యతిరేకులు అనేక రకాలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. వారందరికీ ఈరోజు చెంపపెట్టు ఒక సమాధానం, అమరావతిలో నిర్మించబడ్డ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్, దానికి ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన గౌరవం యావత్ రాష్ట్ర ప్రజల, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ఈరోజు ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయటమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి పొట్టి శ్రీరాములు గారి మీద ఉన్న చిత్తశుద్ధి ఎంత అనేది తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో రెండో దశను కూడా మేము త్వరలో టార్గెట్ డిసైడ్ చేసి లోకేష్ అన్న ఇచ్చి చెప్పిన మాటకి కట్టుబడి పనిచేసే సైనికులు అని తెలియజేస్తా ఉన్నాం. అంటే రెండో దశకు సంబంధించి ఎప్పుడు కల్లా స్టార్ట్ చేయొచ్చు, అలాగే అటు మ్యూజియం కావచ్చు, యూత్ స్టూడెంట్స్ సంబంధించి ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఎలా ఉంది రూట్ మీద ప్రణాళిక మొత్తం కూడా? అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ అనేది ఒక విగ్రహం కాదు, అదొక భావోద్వేగం. అది మా అందరి సెంటిమెంట్. ఆ భావోద్వేగాన్ని ప్రజల యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో ఆ భావోద్వేగాన్ని ట్రస్ట్ రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది. దేశ విదేశాల్లోని ప్రముఖులంతా, ఎలైట్ పీపుల్ ఆఫ్ ఎవ్రీబడి కమ్ అండర్ వన్ రూఫ్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వంతో అవ్వని పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ట్రస్ట్ ద్వారా అనేక రకాలుగా అందరికీ సహకరించబోతున్నాం అన్న సంగతి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేగా ముఖ్యంగా జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ కూడా దీనికి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతా ఉంది. తద్వారా ఉచిత భోజనం, ఉచిత అకామిడేషన్తో ఉపాధి కల్పనే ధ్యేయంగా వేల మంది విద్యార్థుల భవిష్యత్తు మారే విధంగా పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ తీసుకునే అడుగులు ఉంటాయన్న సంగతి కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే సార్, ఇందాక మంత్రి లోకేష్ మాట్లాడుతూ కూడా ఈ మొత్తంలో మీరు కర్త క్రియాగా ఉన్నారు, చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడినప్పుడు కూడా ఆయన చరిత్ర రాబోయే యువతకు తెలిసేందుకు, విద్యార్థులు తెలిసేందుకు కూడా పాట రూపంలో కూడా పెట్టాలన్నారు. ఇదేమైనా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది? ఎందుకంటే ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఇంకా దానివల్ల ఎక్కువ మందికి తెలియడానికి. 100% ప్రతిదీ అంశాల్లోకి చేర్చుకుంటాం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు మీద చేయాల్సిన కార్యక్రమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రావాల్సిన గౌరవం అన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలోనే వస్తాయి, వచ్చి తీరుతాయి. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎవరు పడితే ఏది పడితే అది కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ప్రముఖులంతా వాళ్ళందరూ ఇత్తులు తీసిన ఈరన్లు అనుకొని ఫీల్ అవుతున్నారు. కనీసం వాళ్ళు మాట్లాడే ప్రెస్ మీట్కి 100 లైకులు కాదు కదా, 100 వ్యూస్ కూడా రాని పరిస్థితి. ఈరోజు భూమికి 4 అడుగులు ఉన్నోళ్ళు మాట్లాడుతున్నారు. వారి మాటలేం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పొట్టి శ్రీరాములు గారిని చూడాలంటే యావత్ తెలుగు ప్రజల యొక్క గౌరవం కనబడుతుంది ఈరోజు. అది చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో మాకు కావాల్సింది నోటి మాటలు కాదు, విభేదాలు కాదు, పేద ప్రజల యొక్క లక్ష్యం తెలుగు ప్రజలు బాగుండాలని. ఏదైతే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆయన త్యాగం చేశారో ఆయన భావజాలాన్ని, ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళటానికే మేము కట్టుబడి ఉంటాం, పనిచేస్తామన్న సంగతి కూడా తెలియజేస్తాం. థ్యాంక్స్ అండి. అది పొట్టి శ్రీరాములకి ఇవ్వాల్సిన గుర్తింపు ప్రతిదీ ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుంది. ఆయనకు కావాల్సిన అన్నీ కూడా ప్రజలకు చేసి పెడతామంటున్నారు. ఆయన జీవిత చరిత్ర కూడా రాబోయే తరం విద్యార్థులకు సంబంధించి కూడా తెలుసుకునేందుకు ఆ కూటమి ప్రభుత్వం ఏ విధంగా చేయాలో అన్ని విధాలుగా దానికి సపోర్ట్ చేస్తామంటూ కూడా రాకేష్ అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో రాజేష్, వైకే టీవీ, అమరావతి నుంచి.